ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరట ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనల్ని ఒకరికి మార్గదర్శకంగా, ఒకరికి ఏదంటే దారి చూపించేటువంటి వారిగా ఆ స్థితిలో మనల్ని నిలబెట్టిండే అనుకోండి. మనం ఏం చేయాలంటే దేవుని ధర్మశాస్త్ర గ్రంథం అనగా పరిశుద్ధ గ్రంథాన్ని, ధర్మశాస్త్రమైనటువంటి పాత నిబంధన గ్రంథము, ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం అయినటువంటి రెండు గ్రంథాలు, పాత నిబంధన క్రొత్త నిబంధన. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పూర్ణ హృదయంతో, అంటే దేవుని యొక్క కట్టడాలన్నిటినీ కూడా ఒక్కటి కూడా తప్పిపోకుండా ఉన్నది ఉన్నట్లుగా మనం అనుసరించాలి. దేవునిని అనుసరిస్తూ ఉన్నాము, దేవుని యొక్క మార్గంలోనే ఉన్నాము అని చెప్పుకోవటమే కాదు, ఆ మార్గాన్ని అనుసరించేటప్పుడు ఈ పరిస్థితిలో మనకేమన్నా ఉన్నాయేమో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవటం మనకి చాలా మంచిది. ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి వాక్యము ఆ పరిస్థితులు మన జీవితంలో ఉన్నాయేమో చూసుకోవాలి. ఎందుకంటే మన వెనుక కొద్దిమంది జనాంగము వస్తూ ఉన్నారు. వారు రావటానికి మన జీవితము వారి ఆత్మీయ జీవితానికి కట్టుకోవటానికి ఉపయోగపడుతుంది. మన వెనుక ఎవరైతే వస్తూ ఉన్నారో దేవుని ప్రజలు, వారు మనల్ని చూసి వారి జీవితాలను కట్టుకోవటానికి మన జీవితము వారికి సహాయపడుతుంది. దేవుడు అంతటి స్థితిలో మనల్ని నిలబెడితే వాక్యం ప్రకారం నడుచుకుందాం. ఏమంటారు? ఆమేన్. ఆమేన్ అనాలి. మీరు కూడా అంటమే కాదు, దానికి తగ్గట్లుగా నడుచుకోవాలి. 2 రాజుల గ్రంథం 10వ అధ్యాయము 29వ వచనంలో చూద్దాం. ఈ ప్రకారం అయితే ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు నెబాతు కుమారుడైన యెరోబాము కారకుడైనట్లు యెహూ కూడా అందుకు కారకుడై బేతేలు, దాను అను స్థలములందున్న బంగారు దూడలను అనుసరించుట మానలేదు. దేవునితో పాటు దేవునిలో పూర్తిగా మనం మునిగిపోయి ఉన్నాం. దేవునిలో పూర్తిగా మనము నిలబడి ఉన్నాం. ఇప్పుడు మనకి సంపూర్ణత వచ్చింది. మనం ఇక ఎటువైపు చూడాల్సిన పని లేదు, ఇదే అని చెప్పి నేను అనుకున్న పరిస్థితుల్లో ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి యోహు, దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి యోహు ఏం చేస్తూ ఉన్నాడంటే, అంతకు ముందు ఉన్నటువంటి యెరోబాము అనేటువంటి మనుషుడు చేసినటువంటి పాపాన్ని చేస్తూ ఉన్నాడు. వదిలిపెట్టడానికి ప్రాణం ధరియట్లా. హృదయం అనేది ఒప్పుకోట్లా వదిలిపెట్టడానికి. దేవునికి విరోధమైన దాన్ని పైపెచ్చు ఇదే దేవుంది అని దేవునిలో ఉండి నడుచుకుంటా ఉన్నాడు. ఇది దేవుంది అనుకోని. నిజానికి అక్కడ జరుగుతుంది ఏంటంటే దేవునిది కానిది జరుగుతూ ఉంది. ఈ కానిది ఈ మనుషుడు అనుసరించడం వల్ల ఈ మనుషుని ఆధీనంలో ఉన్నటువంటి దేవుని ప్రజలు కూడా, మన ముందున్నటువంటి దేవుని మనుషుడే, అంత గొప్ప దైవజనుడే, అంత గొప్ప రాజుగారే పోతా ఉంటే నువ్వు నేను ఎంతరా పోదపా అని ఇట్లాగ వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. అందుకే మన జీవితము దేవుడు ఒకనొక స్థితికి నడిపించినప్పుడు, మనము ఒకరికి మార్గాన్ని చూపించేటువంటి వారముగా ఉన్నప్పుడు మన స్థితి ఎలా ఉండాలంటే సంపూర్ణముగా ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరించేటువంటి వారంగా ఉండాలి. లేఖనం అదే చెప్తా ఉంది. అంతకుముందు ఏం జరిగింది? ఒకడున్నాడు,
వాడు చేసినటువంటి ఆ ఎర్రి పని దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి యోహు కూడా చేస్తా ఉన్నాడు. వాడేం చేసిండు? యెరోబాము అనేటువంటి వాడు కూడా దేవుని చేత అభిషేకించబడ్డావాడే, ఆశీర్వదించబడ్డావాడే. ఏదంటే సొంత ఆలోచనలు అంటారు చూడండి, వాటిని ఆధారం చేసుకొని బయటికి తీసుకురాలేని విధంగా దేవుని చేత మొత్తపడ్డాడు, దేవుని చేత తుడిచివేయబడ్డాడు. బయటికి తీసుకురాలేని విధంగా సొంత అభిప్రాయాన్ని ఆధారం చేసుకోవటం వల్ల ఆధారం చేసుకున్నటువంటి ఆ అభిప్రాయం మీదన జీవితాన్ని కట్టుకొని దేవుని ఉగ్రతకు గురైపోయాడు. వాడిని చూసి ఈ యోహు కూడా అలాగనే చేశాడు. ఆ యెరోబాము చేసినటువంటి పాపాలు యోహు కూడా చేసి దేవుని దృష్టికి పాపం చేసిన మనిషిలాగా నిలబడతా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని లేఖనాల్లో బోధించబడి ఉంది. నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో నీ దేవుడైనటువంటి యెహోవాని ప్రేమించటం అంటే అర్థం ఏంటంటే, దేవునిని ప్రేమించటం అంటే అర్థం ఏంటంటే కానుకలు దండిగా ఇచ్చి దేవుని ముందు కనపడటం కాదు. ఆయన యొక్క నిర్ణయము, తీర్మానం ఏదైతే ఉందో, కట్టుబాట్లు అంటారు చూడండి, ఆ కట్టుబాట్లలో ఆయన ఇచ్చినటువంటి నిబంధనల మధ్యలో జీవితం అనేది నిలబడాలి. అది దేవుడు కోరుకునేది. ఆ కట్టుబాట్లు కలిగినటువంటి జీవితాన్ని దేవుడు కోరుతా ఉన్నాడు. ఆ కట్టుబాట్లనే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడు నిర్ణయించినటువంటి కట్టుబాట్లనే పాటించాలి. వీళ్ళు ఏం చేశారంటే ఇది కూడా దేవుందే అని భ్రమపడి దేవుని యొక్క వాక్యాన్ని పూర్ణ హృదయంతో అనుసరించడానికి శ్రద్ధ భక్తులు లేనటువంటి వాళ్ళు అయిపోయారని రాయబడ్డది లేఖనం. వాళ్ళు చేసినటువంటి తప్పు ఏంటంటే, దేవుడు నిర్ణయించినటువంటి ఒక స్థలం ఉంది. ఆ స్థలానికి వెళ్ళి దేవునికి మొక్కుబడి చేసుకుంటే, మొక్కుబడి చెల్లించడం, దేవుని సన్నిధికి పోయి చేస్తే దేవుని సన్నిధికి పోయి రావటం, ఇంకా అక్కడికి పోయి రావాలి. ఈ యెరోబాము అనేటువంటి వాడు ఏం చేస్తాడంటే, బంగారంతో 2 దూడలను తయారు చేసి, లోగ దూడలు అంటారు చూడండి, అటువంటి 2 దూడలను తయారు చేసి నిలబెట్టి, వాడున్న ఆ పట్టణంలోనే నిలబెట్టి జనాలందరూ చెప్పించి, అన్నలారా, అక్కలారా రండి, ఇక మీరు అంత దూరం బండ్లు కట్టుకుని ఏం పోతారు, సర్ది కట్టుకుని ఏం పోతారు, ప్రయాణం చేయాల్సి వస్తుంది, పిల్లజల్ల ఇల్లు వాకిలు వదిలిపెట్టేసి పోవాలా, మళ్ళీ మీరు వచ్చే వాళ్ళకి ఆ పశువులకి ఆ మేత ఉండదు, ఏముండదు, అంత దూరం ఏం పోతారేమో అని, నేను రాజును కదా, దేవుడు నన్ను మిమ్మల్ని మీ మీద రాజుగా ఏర్పాటు చేసిండు కదా, కాబట్టి ఈ బంగారు దూడలో మన దేవుడు, ఆమేన్, దేవునికి స్తోత్రం, వీటికి దండం పెట్టండి అని దేవునిని కాదని ఆ దూడల్ని ఆ పట్టణంలో నిలబెట్టి ఆ పోయేటువంటి వాళ్ళందరినీ కూడా పోకుండా ఆపు చేసిండు. దేవుడు అది ఏదైనా సరే, నువ్వు బంగారంతో ఒక మంచి ఉందరా, కళ్ళు సరిపోట్లా, బయటికి పోయి అక్కడ చంపి ఆయన 2 కళ్ళు కూడా నేనే పెట్టుకొని చూడాలి, అంత ముద్దుగా ఉందిరా అని అంతగా బొమ్మ తయారు చేసి పెడితే బంగారంతో, ఆ బొమ్మకి యేసుప్రభు అని పేరు పెట్టి నువ్వు మొక్కినవి అనుకో. ఆయన ఏమంటా ఉన్నాడంటే, విగ్రహము అనేది ఏదైనా సరే, నా పేరు మీద ఉన్న విగ్రహం కూడా, అసలు విగ్రహము అనేది ఆయనకే పడదు, ఆయన పూర్తి వ్యతిరేకం. విగ్రహము అనే మాటకి పూర్తి వ్యతిరేకం. అది ఆయన పేరు మీద చేసి ఆ విగ్రహానికి ఆయన పేరు పెట్టినా సరే ఆయన ఒప్పుకోడు. అంతటి దేవుని ముందు ఈ మనగాడు ఏం చేసిందంటే 2 దూడలను తయారు చేసి ఆడబెట్టిండు. దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి మనుషుడు.
ఆ పనికి పూనుకొని వీడు చేయటమే కాకుండా వీళ్ళు అనుకున్నటువంటి దేవుని ప్రజల్లో కూడా పాపానికి లోపరచండు. మళ్ళీ ఒకసారి చదువుదాం. పాపానికి లోపరచును అని రాయబడ్డది. వీడు చేయటమే కాదు, వీళ్ళతో పాటు ఉన్నటువంటి దేవుని ప్రజల్లో కూడా పిచ్చోళం చేసిండు. దేవుని ప్రజల్ని కూడా మోసం చేసిండు వీడు. 29వ వచనం. అయితే ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు నెబాతు కుమారుడైన యరొబాము కారకుడైనట్లు యోహు కూడా అందుకు కారకుడై బేతేలు, దాను అను స్థలములందున్న బంగారు దూడలను అనుసరించుట మానలేదు. ఈ బంగారు దూడలని అనుసరించమని చెప్పినని ఆ బేతేలు, దానిలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఆ యరొబాము అలాగనే ఈ ఇద్దరు కూడా ఏం చేస్తా ఉన్నారంటే, రాజులు దేవుని చేత నియమించబడ్డటువంటి వీళ్ళు పోయి ఆ దూడలకి మొక్కటం వల్ల వీళ్ళ వెనుకున్నటువంటి వీళ్ళని అనుసరించేటువంటి ఆ రాజుల యొక్క ఆ ప్రజలు, వీళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి ఆ రాజ్యపు ప్రజలు, దేవుని బిడ్డలు ఈ దూడలను అనుసరించడం మొదలుపెట్టారు. ఇకేమైంది, ఒక దగ్గర కొద్ది పాపము అది విపరీతం అయిపోయింది. ఇక తర్వాత వచనంలో, లాస్ట్ వచనం 31వ వచనంలో రాయబడి ఉన్నది, ఎంతగా దేవునిని విసర్జించారో చెప్తా ఉన్నది. శ్రద్ధ భక్తులు కలిగి ఉండాలి. ఆయన మనకు నిర్ణయించినటువంటి ఆయన కట్టుబాట్లను మాత్రమే మనం గైకొనాలి. ఆయనకి దగ్గరగా ఉంటుంది. ఆయనకే కదా ఇది, ఆయనకే కాదు ఈ బంగారు దూడ మనం ఏమైనా చేసుకుని ఇంట్లో పెట్టుకుంటావా? ఆయనదే కదా, ఆయన పేరే కదా పెడతా ఉంది. దేవుడనే కదా పెడుతుంది ఆడ. మొత్తం మనందరికి మధ్యలో ఒక స్థలం చూసి ఆయనకే కాదు మనం పెట్టేది, దేవుడే కదా అని చెప్పిన ఇటువంటివి ఆయన మెచ్చాడు. ఆయనకి ఇటువంటి ఆలోచన అనేది కూడా రావద్దని ఆయన కోరుకుంటాడు. ఆయనకంటే ఆయన ప్రజలకి ఆయన కోరుకునేటువంటి ఆలోచన ఏంటంటే, ఆయన ప్రజలకు ఆలోచనలో సైతము ఇటువంటి ఆలోచన రావద్దని దేవుడు కోరుకుంటాడు. దేవుడు అంతగా కోరుకునే దేవుడు అయితే డైరెక్ట్ గానే చెప్తాడు. ఆయన నా కోసం ఇంటికో ఆ జనాల మధ్యలో, ఆ ప్రజల మధ్యలో అందరికి అందుబాటులో ఉండే స్థలమే కాకుండా ఇంటికొకటి చేయించుకొని పెట్టుకోండి అని దేవుడే చెప్తాడు. ఆయనకి అస్సలు పడదు, ఆయన అసహించుకుంటాడు అటువంటి క్రియల్ని. ఆ విగ్రహము అనేటువంటి దాన్ని దేవుడు అసహించుకుంటాడు. అది ఆయన పేరు మీద అయినా సరే. అందుకే ఆయన ఏమంటాడంటే, అటువంటివి కూడదు అని చెప్తే అదే దేవుడు అని చెప్పినని, ఆ దూడనే యేసు ప్రభు అని, ఆ దూడనే మన యెహోవా దేవుడు అని చెప్పనని దేవుణ్ణి పూజించడం, దేవునికి అనుసరించడం మొదలు పెట్టారు. ఏదో దూడల్ని వాళ్ళు ఎవరైతే దేవుడు అని అనుకుంటూ ఉన్నారో ఆ దేవుడు ఎవరంటే అక్కడ ఆ దూడలు. దేవుడు దూడ రూపంగా ఉంటాడా? మరి మనం ఎందుకు మనిషిలాగున్నాం? మనల్ని పుట్టించిన దేవుడు దూడలాగా ఉంటే మనం ఎందుకు మనిషిలాగా ఉన్నాం? మనం కూడా దూడలాగా ఉండాలి కదా. కొద్దిగా కూడా ఆ రాజుకి ఆలోచన లేదు, ఈ ప్రజల కంటే తెలియదు అనుకోండి. ఎందుకంటే ప్రజలను చేయనన్నా కానీ వాడు అట్టాంటోడే మెడ నుంచి చేపెత్తున్నాడు. ఆ రాజు యొక్క ఆలోచన అనేది ఎట్లాగైపోయిందో దేవుని చేత పూర్తిగా నాశనం చేసేంత వరకు వెళ్ళిపోయింది. 31వ వచనంలో రాయబడి ఉన్నది, అయితే ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన యరొబాము చేసిన పాపములను యోహు ఏ మాత్రమును విసర్జించని వాడై ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడాయను. పూర్ణ హృదయంతో దేవునిని అనుసరించాలి. అంటే ఆయన నిర్ణయించింది ఏంటంటే, దూడలు కాదు, మీ ఇళ్లలో మీ ఇంటి ముందు ఉన్నటువంటి దూడ కాదు, నేను అక్కడ నిర్ణయించినటువంటి ఆ స్థలానికే మీరు పోవాలా. పూర్ణ హృదయంతో అనుసరించటం అంటే ఇది. ఆయన ఆ రోజు ఏర్పాటు చేసింది ఏంది, ఒకనొక స్థలం ఏర్పాటు చేసిండు. అక్కడికి మాత్రమే మీ ఇంటి
మనుషులతో పాటు నీవు కూడా దేవుని సన్నిధికి పోయి నువ్వు మొక్కుబళ్ళు ఉంటే మొక్కుబళ్ళు ఆడు చెల్లించుకోవాలి. అది దేవుడు ఏర్పాటు చేసింది. మరి ఇప్పుడు ఆత్మతో సత్యముతోటి దేవునిని ఆరాధించటం, అది ఎక్కడైనా సరే. ఇప్పుడు మనకు ఆదివారం రోజు నడుస్తూ ఉంది. ఇప్పుడు ఆదివారం రోజు దేవుని సన్నిధిలో నిలబడి ఆరాధించాలి. ఆదివారం రోజు నేను ఇంట్లో ఉండి చేస్తా అంటే కుదరదు. ఆదివారం దేవుని సన్నిధికే పోవాలి. సంఘము ఒక దగ్గర ఏర్పాటు కావాలి. దేవుని ఆరాధించాలి. వేరే సందర్భాలు వచ్చినప్పుడు మనం ఎక్కడున్నా సరే అక్కడే దేవుని సన్నిధి. ఆమె పూర్ణ హృదయముతో దేవునిని అనుసరించాల. దేవుని వాగ్దానం ఈరోజు సెలవిస్తా ఉంది. 51వ కీర్తన 10వ వచనం, దేవ నా యందు శుద్ధ హృదయము కలుగ చేయము. ఎందుకంటే నీ నీతి కలిగినటువంటి విధులని కట్టడాలని నేను శుద్ధి చేయబడినటువంటి హృదయము కలిగి నిన్ను అనుసరించాల. ఆ శుద్ధి చేయబడినటువంటి హృదయాన్ని మనుషుణ్ణి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అందుకే శ్రద్ధాభక్తులు లేని వాడైపోయిందట. పూర్ణ హృదయంతో అనుసరించేటువంటి హృదయము మనస్సు యూహుకి లేవు. ఒక పక్క దేవుని పని చేస్తా ఉండటం, దేవుడు కూడా మెచ్చుకుంటా ఉండటం. ఆ మంచి పని చేస్తున్న శబాష్ అని దేవుడు కూడా మెచ్చుకుంటా ఉండడు. ఆ మెచ్చుకునేటువంటి మనుషుడే మరొక పక్క ఈ పరిస్థితిలో ఉన్నాడు. మన జీవితాల్లో ఆయన నిర్ణయించినటువంటి దానిని శుద్ధి చేయబడినటువంటి హృదయంతో గైకొనాలి. ఆయన నిర్ణయించినటువంటి తీర్మానము, ఆయన యొక్క నిబంధన ఏదుందో ఆ నిబంధనని శుద్ధి చేయబడినటువంటి వాక్యము చేత శుద్ధి చేయబడినటువంటి మనము ఆ వాక్యానికి తగినట్లుగానే పూర్ణ మనసుతో వాక్యానికి తగ్గట్లుగా నడుచుకోవాలి. ఆమె నా ముందున్నటువంటి వాడు చేసిండు, నేను చేస్తా, చేసేటోళ్ళు చేస్తూనే ఉంటారు. కానీ ఆయన నిర్ణయించింది చేసేటోళ్ళు ఎవరు ఉంటారో వారిని ఎతికి పట్టుకోవాలి. ఆయన నిర్ణయించింది అది వాళ్ళ యొక్క ప్రవర్తనలో, వారి యొక్క జీవితం అనేది మనకి కళ్ళ ముందు ఉంటుంది. మరి ఎట్లా కనుక్కోవాలంటే వాళ్ళ జీవితమే, వాళ్ళ యొక్క ప్రవర్తనే, వారి యొక్క స్వభావమే తెలియజేస్తుంది ఇది దేవుంది అని. ఆమె ఒక ప్రత్యేకంగా ఇదిగో నేను ఇది అని చెప్పుకోవాల్సిన పని లేదు. వాళ్ళ ప్రవర్తన ఏందో, వాళ్ళ యొక్క జీవితం ఏందో, వాళ్ళ జీవితమే మనకి చెప్తుంది. ఆమె ఆ వాక్యము చేత శుద్ధి చేయబడి పూర్ణ హృదయంతో మన దేవుణ్ణి అనుసరిద్దాం. అలాగ ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయకాలం మందు నీ పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉండగా, ఇదిగో నాయన, నువ్వు మమ్మను అనేకులకు ఒక మార్గదర్శకముగా నియమించినటువంటి ఈ స్థితిని తండ్రి, అనేకులు దీవించబడినట్లు, అనేకులు ఆశీర్వదించబడినట్లు, అనేకులకు ఆశీర్వాదకరముగా తండ్రి ఈ పరిచర్యని, ఇదిగో నీ స్వాస్థ్యమును తండ్రి నీ పరిశుద్ధమగినటువంటి గ్రంథంలో రాయబడినట్లు పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో నీ చిత్తమును గాయకొనేటువంటి హృదయ స్థితిని తండ్రి ఈ పరిచర్యకి ఇదిగో నాతో పాటు అనేకులకు అనుగ్రహించమని, నీవు మాతో ఉండి అనుదినము కూడా మీ పరలోకపు వాక్యము చేత మా హృదయాలను, జీవితాలను శుద్ధి చేయమని నీ ఘన నామమునకు తండ్రి ఈ ప్రార్థన మనవులను ప్రతిష్ఠించి యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుడైన దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.